ఇప్పుడు ఇంకో పద్ధతి గురించి మాట్లాడదామా? దా వెరీ గుడ్ ఈవినింగ్ అని చెప్పడానికి చాలా కష్టపడితే మొదటి సైడ్ అన్నాం. జగన్మోహన్ రెడ్డి విసిరి కుక్క బిస్కెట్ల కోసం అమరావతిని వేశ్యల రాజధాని అన్నాడు. అమరావతిని వేశ్యల రాజధాని అని అన్నవాడు వైఎస్ఆర్సీపీ వాడు కాదు, వాడు ఎవడో అనలిస్ట్. జరిగింది సాక్షి టీవీ, వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఛానల్ అది. సాక్షి టీవీ యాంకర్ దానికి క్షమాపణలు చెప్పాడు, అయిపోయింది. తెలుగుదేశం పార్టీ వేసే పెంట తినే వెధవలు, వచ్చం నీచం లేని వాళ్ళు డిబేట్లో ఒక గెస్ట్ వస్తే ఆ గెస్ట్ని ఇంకొకటి చెప్పుతో కొడితే ఆ గెస్ట్ని ఇమీడియట్గా బాయ్కాట్ చేయకుండా ఛానల్ నుంచి వాడిని మళ్ళీ పిలుస్తున్నారంట. వెంకటకృష్ణ ఏం చేద్దాం మరి? టీడీపీ వైసీపీ వేసే కుక్క బిస్కెట్లు కాదు, తెలుగుదేశం పార్టీ వేసే పందిపియ్య తినేవాళ్ళు ఇట్లా చేస్తున్నారంట. గుర్తుందా డిబేటు? వైఎస్ భారతిరెడ్డికి దానికి ఏంటి సంబంధం చెప్పు? సాక్షి టీవీ భారతిరెడ్డి దానా? అచ్చా, ఆ రోజు కొమ్మినేని శ్రీనివాసరావు చెప్పుతో కొట్టినప్పుడు ఏబిఎన్ రాధాకృష్ణ ఏమన్నా క్షమాపణలు చెప్పాడా ఏంటి? పొద్దున్న లెగిస్తే మనం మాట్లాడిచ్చేది ఈ మాటలు కదా. వంగలపూడి అనిత గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు, వాళ్ళందరూ రెస్పాండ్ అయ్యి స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటాము అలా అంటారని చెప్పి మాట్లాడుతున్నారు. రోజు కిరణ్ అనే ఒక లోఫర్ నా కొడుకు, వాడు వైఎస్ భారతిరెడ్డి గారికి సంబంధించి ఎంత జుగుప్సాకరంగా మాట్లాడాడు. అప్పుడు ఎవడు మాట్లాడలేదే? వాడి మీద యాక్షన్ ఏం తీసుకున్నారు? ఒక్కరోజు జైల్లో పెట్టి వదిలేసినట్టున్నారు బెయిల్లో. ఏం యాక్షన్ తీసుకుంది ప్రభుత్వం? అమరావతిలో ఆడపిల్లలను అనటం తప్పే. వైఎస్ భారతిరెడ్డి అమ్మాయి కదా, వైఎస్ భారతిరెడ్డిని అంత దారుణంగా మాట్లాడిన వాడిని ఏం చేశారు? మొన్న ఆడ పేరు నాని గారి భార్య గురించి మాట్లాడతాడు, జగన్మోహన్ రెడ్డి గారి ఇంటిని చూపించి వ్యభిచార గృహం అని చెప్పని అంటాడు, ఆ లోపల వ్యభిచారం చేస్తున్నారంటాడు. వీళ్ళందరి మీద ఏ యాక్షన్ తీసుకున్నారు? అమరావతిలో ఆడపిల్లల గురించి మాట్లాడటం తప్పే, అతని మీద కేసెస్ ఫైల్ చేస్తారా లేకపోతే ఇంకోటి ఏం చేస్తారా చేయండి. అదే చట్టం అయ్యే కేసులు వీళ్ళ మీద కూడా వర్తిస్తాయిగా. వీళ్ళ మీద ఎందుకు పెట్టట్లా? రోజా గారిని పొద్దున్న లెగిస్తే ఏం మాట్లాడుతున్నారు? మీడియాలో ఏం మాట్లాడుతున్నారు?